ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో ఇది. ఇతని పేరు రాజేష్, ఏజ్ 32, పెళ్ళయింది, పాప ఉంది. రాజేష్ రీసెంట్గా సిటీ బయట ఫ్లాట్ తీసుకున్నాడు. సో 60 lakhs హోమ్ లోన్ తీసుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారనమాట, కానీ పేరెంట్స్ కి ఇన్కమ్ లేదు, తన మీద డిపెండ్ అయి ఉన్నారు. సో ప్రతి మంత్ కాస్త డబ్బు పంపిస్తుంటాడు. ఇదే రాజేష్ 5 years బ్యాక్, అంటే అతనికి 27 ఏజ్ ఉన్నప్పుడు టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు, అనగా టర్మ్ ఇన్సూరెన్స్. అప్పట్లో కవరేజ్ 50 lakhs పెట్టుకున్నాడు. అప్పట్లో 50 lakhs కవరేజ్ పెట్టుకున్నాడు. ఎందుకు? సో అప్పట్లో పెళ్లి కాలే, పాప లేదు, ఖర్చులు తక్కువ, అండ్ దాంతోపాటు హోమ్ లోన్ లేదు. మెయిన్ గా ప్రెసెంట్ అయితే 50,000 ఈఎంఐ కడుతున్నాడు ప్రతి మంత్, కానీ అప్పట్లో హోమ్ లోన్ లేదు. అండ్ వాళ్ళ ఫాదర్ జాబ్ చేసేవారు అప్పట్లో. సో ఇతని మీద డిపెండ్ అయ్యి లేరు వాళ్ళ ఫాదర్. సో ప్రతి మంత్ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి కదా అని చెప్పి అప్పట్లో 50 lakhs కవరేజ్ ని చూస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా అదే ప్లాన్ రన్ అవుతుంది. ఇప్పుడు కూడా కవరేజ్ 50 lakhs. కానీ ఇప్పుడు లైఫ్ అంతా మారిపోయింది. పెళ్ళయింది, పాప ఉంది, ఈఎంఐ ఉంది, అదేవిధంగా పేరెంట్స్ డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పుడు ఆ 50 lakhs సరిపోతాయా? బై ఎనీ ఛాన్స్ రిస్క్ అయిందనుకోండి, వాళ్ళ కుటుంబ బ్యాంక్ అకౌంట్లో బీమా సంస్థ 50 lakhs ఇస్తుంది, కానీ ఒక్క హోమ్ లోన్ బాకీయే 60 lakhs ఉంది. నెలవారీ ఖర్చులు ఎలాగా? పాప పెళ్ళి ఎలాగా? ఫ్యూచర్లో పాప చదువు ఎలాగా? పేరెంట్స్ ఖర్చులు ఎలాగా? సరిపోతాయా? కవరేజ్ అస్సలు సరిపోదు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని 4 సందర్భాల్లో పెంచుకోవాలి. ఆ 4 సందర్భాలు ఏంటి? కవరేజ్ని ఎలా పెంచుకోవాలి? ఒకవేళ బీమా సంస్థ కవరేజ్ని పెంచం అని చెప్తే ఏం చేయాలి? ఇవన్నీ ఈ వీడియోలో నేనైతే పిన్ టు పిన్ డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఇక్కడ మనం రాజేష్ ఎగ్జాంపులే తీసుకుందాం. రాజేష్ 27 ఏజ్ ఉన్నప్పుడు పాలసీ తీసుకున్నాడు. కవరేజ్ 50 lakhs ఆల్రెడీ చెప్పా. సో 28 ఏజ్ వచ్చిన తర్వాత పెళ్ళయింది. ఎవరికి? రాజేష్ కి. సో వైఫ్ వచ్చింది. వైఫ్ కి జాబ్ చేసే ఉద్దేశం లేదు, హౌస్ వైఫ్ గా ఉందాం అనుకుంటుంది. సో ఆమె రాజేష్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంది. ఇప్పుడు డిపెండెన్సీ పెరిగింది, అండ్ పెళ్ళైన తర్వాత ఖర్చులు బీభత్సంగా పెరుగుతాయి కదా. సో ఈ 50 lakhs కవరేజ్ రాజేష్ కి సరిపోదు. సో పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కవరేజ్ ని పెంచుకోవాలి. సో ఇప్పుడు రాజేష్ కవరేజ్ ని ఎంత పెంచుకోవాలి? నన్ను అడిగినట్లయితే ఫ్యూచర్ లో ఇన్ఫ్లేషన్ ఉంటుంది కనుక అతను ఎంతైతే సంపాదిస్తున్నాడో ఇంటూ 20 times. ఫర్ ఎగ్జాంపుల్, రాజేష్ సంవత్సరానికి 10 lakhs సంపాదిస్తున్నాడు అనుకోండి. 10 lakhs ఇంటూ 20, 2 CR కవరేజ్ ఉంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు తనకి పెళ్ళయింది, రేపు ఇతనికి రిస్క్ అయితే వాళ్ళ వైఫ్ సిచ్యువేషన్ ఏంటి? సో ఆర్థికంగా ఆమె ఇబ్బంది పడకూడదు. ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా 20 times ఆఫ్ యువర్ ఇన్కమ్ కవరేజ్ రూపంలో ఉండాల్సిందే. అండ్ పేరెంట్స్ కూడా ఉన్నారు, రీసెంట్ గా రిటైర్మెంట్ అయ్యారు కనుక వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది. సో ఆ బెనిఫిట్ తో వాళ్ళైతే చూసుకుంటారు కొన్ని ఇయర్స్ పాటు. తర్వాతనే డిపెండ్ అవ్వాల్సిందే. సో తర్వాత రిస్క్ అయితే, అందుకనే 20 times ఆఫ్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ కవరేజ్ రూపంలో ఉండాల్సిందే. ప్రెసెంట్ కవరేజ్ ఎంత? 50 lakhs, అంటే 1.5 CR పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలంటే 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, ఏదైతే కంపెనీ వద్ద తీసుకున్నాడో 50 lakhs, ఆ కంపెనీ వద్దకు వెళ్ళి సార్ ఇలా కవరేజ్ని పెంచండి అని అడగాలి. మన ఇండియాలో కొన్ని కంపెనీలు పెళ్లి తర్వాత పెంచుతాయి, అంటే మనం ప్రూఫ్ చూపించాలి, ఇలా పెళ్ళయిందండి, అందుకనే కవరేజ్ని పెంచుదాం అనుకుంటున్నాం అని చెప్తే ఆ రీజన్ చూసి పెంచుతాయి. ఎస్, కానీ కండిషన్ ఏంటంటే మన ఆదాయం, ఇన్కమ్ కూడా పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 years ముందు తీసుకున్నారు 50 lakhs కవరేజ్ గల పాలసీ. అప్పట్లో జీతం 30,000. సో ఇప్పుడు అది ఏ 45,000 లేకపోతే ఏ 50,000 అయితే మాత్రమే ఆ రేంజ్లో పెంచుతారు. అంటే 50 lakhs కవరేజ్ కాస్త 2 కోట్లకి పెంచుతారనమాట. అలా జీతం కూడా పెరిగితే మాత్రమే. జీతం పెరగలేదనుకోండి, సార్ మీరు 2 CR అడుగుతున్నారు, అంత కష్టం, మహా అయితే 1 కోటి చేస్తాం అంటే ప్రెసెంట్ 50 lakhs కదా, ఇంకొక 50 lakhs ఇస్తాం కవరేజ్, అంటే టోటల్గా 1 కోటి అవుతుంది, ఇస్తామంటారు. సో అదే మన ఇన్కమ్ బాగా పెరిగిందనుకో, మనం ఎంత అడిగితే అంతకి పెంచుతారనమాట. కొన్ని కంపెనీలు మాత్రమే ఈ కారణాల చేత పెంచుతాయి, కొన్ని కంపెనీస్ పెంచావు. అదేంటండి, అప్పట్లో చెప్పాం 1 కోటి కవరేజ్ పెట్టుకోండి, 2 కోట్లు పెట్టుకోండి అని చెప్పాం, పెట్టుకున్నారా? పెట్టుకోలే, ఇప్పుడు పెంచడానికి అవదని చెప్తారనమాట. అలా ఏదైనా కంపెనీ టాప్అప్ చేయము అనగా కవరేజ్ని పెంచం అని చెప్తే మీరు కావాలంటే వేరే కంపెనీ వద్ద కొత్త ప్లాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ 50 lakhs ఉంది, మీరు కావాలంటే వేరే కంపెనీ వద్ద 1.5 CR తీసుకోండి.
డన్ అయిపోయింది. బట్ తీసుకునే టైంలో కొత్త కంపెనీకి చెప్పాలి, ఆల్రెడీ నాకు 50 లక్షల కవరేజ్ గల పాలసీ పలానా కంపెనీ వద్ద ఉంది అని ఇన్ఫార్మ్ చేయాలి వాళ్ళకి. అదేవిధంగా ఈ పాత కంపెనీకి కూడా, సార్ మీరు ఇవ్వను అని చెప్పారు కదా, టాపప్ చేయను అని చెప్పారు కదా, అందుకని చెప్పి వేరే కంపెనీ వద్ద, ఆ కంపెనీ వద్ద తీసుకుంటున్నా 1,50,00,000 కవరేజ్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఇద్దరికి ఇన్ఫార్మ్ చేయాలి. అలా ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మనకి రిస్క్ ఏందనుకోండి, 50 lakhs కవరేజ్ మన కుటుంబానికి వెళ్తుంది అప్లై చేస్తే, అండ్ 1.5 CR కూడా మన కుటుంబానికి వెళ్తుంది. అర్థమైందండి? ఇలా కూడా మనమైతే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే పెళ్లి కారణం చేత పెళ్ళయింది అని చెప్తే టాపప్ చేస్తాయి, పాప పుట్టింది లేకపోతే బాబు పుట్టాడంటే టాపప్ చేస్తాయి, హోమ్ లోన్ తీసుకున్నాను చెప్తే టాపప్ చేస్తాయి, అండ్ పేరెంట్స్ కొత్తగా నా ఇన్కమ్ మీద డిపెండ్ అవుతున్నారు అని చెప్తే పెంచుతాయి అనమాట. రెస్పాన్సిబిలిటీస్ పెరిగి అని చెప్తే ఇలా టాపప్ చేస్తారనమాట. కొన్ని కంపెనీస్ టాపప్ చేయవు. అర్థమైందండి? సో నన్ను అడిగినట్లయితే పెళ్లి అవ్వగానే టాపప్ చేసుకోండి, ఎప్పుడు ఆల్రెడీ ప్లాన్ ఉంటే. ఒకవేళ ప్లాన్ లేదనుకోండి, ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి పెళ్ళైన తర్వాత అయినా. ఫర్ ఎగ్జాంపుల్, బిజినెస్ స్టాండర్డ్ డేటా ప్రకారంగా చూసుకున్నట్లయితే మన ఇండియాలో ఏజ్ 28 to 30 మిడిల్లో ఉందనుకోండి, పెద్దగా జబ్బులు లేవు, 28 to 30 మిడిల్లో ఉందనుకోండి, సో మంత్లీ ప్రీమియం 972 ఆ విధంగా పడుతుంది. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఇదే పర్సన్ పెళ్ళైన తర్వాత తీసుకోకుండా కాస్త డిలే చేశాడు, 35 ఏజ్ వచ్చిన తర్వాత తీసుకుందామంటే సేమ్ కవరేజ్ సేమ్ కంపెనీ వద్ద సేమ్ ప్లాన్ తీసుకోవాలంటే 1426 ₹1,426 ఖర్చు అవుతుంది మంత్లీ ప్రీమియం. సో అందుకనే పెళ్ళవగానే తీసుకోండి, లేకపోతే టాపప్ చేసుకోండి. అర్థమైందా? ఇంకా సెకండ్ సందర్భం ఏంటంటే, పెళ్ళయిందండి, పాప పుట్టింది లేకపోతే బాబు పుట్టాడు, ఇలా పిల్లలు పుట్టగానే ఖచ్చితంగా కవరేజ్ని టాపప్ చేసుకోండి. ఎందుకు? ఇప్పుడు ఒక పాప పుట్టిందండి, మాటలా డైపర్స్ ఖర్చు, హాస్పిటల్ ఖర్చు, ఆ ఖర్చు, ఈ ఖర్చు, రేపొద్దున ప్రీ స్కూల్ అంటారు, స్కూల్ అంటారు, కాలేజ్ అంటారు, అసలు బీభత్సంగా ఉండే ఖర్చులు. ఒకవేళ మీకు పాపో బాబో అంటే ఏం చెప్తున్నానో అర్థమయ్యే ఉంటుంది. ఇంతకు ముందు ఖర్చులు వేరు, పాపో బాబు పుట్టిన తర్వాత ఖర్చులు వేరు. ఒక్కసారి పాపో బాబు పుట్టిన తర్వాత 25 years 25 సంవత్సరాలు మన రెస్పాన్సిబిలిటీ, అది తప్పించుకోవడానికి లేదు. ఫ్యూచర్లో పెళ్ళి కూడా మనమే చేయాలి కదా. సో అందుకని పిల్లలు పుట్టగానే కవరేజ్ని ఖచ్చితంగా పెంచుకోండి. ఎందుకు? ఇప్పుడు పాప బాబు పుట్టిన తర్వాత మనకి రిస్క్ ఏందండి, రేపొద్దున వాళ్ళ స్కూల్ ఫీజులు ఎలాగా, వాళ్ళ పెళ్ళి ఎలాగా, ఎవరు చేస్తారు? సో మనం లేకపోయినా కూడా మనం ఏదైతే మైండ్లో అనుకున్నామో అవన్నీ జరగాలంటే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే, అండ్ కవరేజ్ కూడా మంచిగా ఉండాల్సిందే. ఇక్కడ మనం రాజేష్ గురించే మాట్లాడుకుందాం. అప్పట్లో 50 లక్షల కవరేజ్ ఉండేది, పెళ్లి తర్వాత 1,50,00,000 టాపప్ చేసుకున్నాడు. అంటే టోటల్ గా ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 2 కోట్ల కవరేజ్ గల పాలసీ రన్ అవుతుంది. సో ప్రతి మంత్ 972 రూపీస్ ప్రీమియం కడుతూ ఉన్నాడు. ఇప్పుడు పాప పుట్టింది కనుక, పాప పుట్టిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఖర్చులు పెరుగుతాయి కనుక నన్ను అడిగినట్లయితే 2 CR కూడా సరిపోదు. ఎందుకంటే మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్, అది కూడా ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 6 to 10% ఉంది. ఇప్పుడు జస్ట్ ప్రీ స్కూల్లో అడ్మిట్ చేస్తే మంచి స్కూల్లో 1,00,000 కంటే ఎక్కువ ఖర్చు అవుతుందండి. ఇంకా తర్వాత స్కూళ్ళు కాలేజీలు ఎంత ఖర్చు అవుతుంది, పెద్ద చదువులు చదివించాలంటే ఎంత ఖర్చు అవుతుంది మనం లేకపోతే. సో అందుకనే అట్లీస్ట్ మినిమం పాప పుట్టిన తర్వాత 50 లక్షలు కవరేజ్, 50 లక్షలు పెంచుకుంటే మంచిది. ఇక్కడ రాజేష్ ఆల్రెడీ 20 times పెట్టుకున్నాడు. ఎంతైతే సంపాదిస్తున్నాడో సంవత్సరానికి ఇంటూ 20 times పెట్టుకున్నాడు. సో 20 times ఆల్రెడీ పెట్టుకున్నాడు కనుక ఈ కేసులో ఒక 50 lakhs పెంచుకుంటే మంచిది పాప పుట్టిన తర్వాత. మీరు అడగొచ్చు, 2 CRకి 972 కడుతున్నాడు కదా పర్ మంత్. సో డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్ అండి, గుర్తుపెట్టుకోండి, అందరికీ సేమ్ ఉండదు. ఇప్పుడు ఒక 50 lakhs టాపప్ చేసుకుంటే ఎక్స్ట్రాగా నెలకి ఎంత కట్టాలి? ఒకవేళ రాజేష్ కనుక టాపప్ చేసుకుంటే 50 lakhsకి 225 రూపీస్ నుంచి 275 రూపీస్ పెరుగుతుంది మంత్లీ ప్రీమియం. సో పాది 972, దానికి 275 పెరిగింది అనుకుందాం. సో ఓవరాల్గా 1250 ₹1,250 కట్టాలన్నమాట. దీనికి 2.5 CR కవరేజ్కి, 2 CRకి 972, 50 lakhs పెంచుకున్నందుకు 1250 కట్టాలి. మీరు అడగొచ్చు, సార్ మీరు ఆల్రెడీ చెప్పారు కొన్ని కంపెనీస్ మాత్రమే టాపప్ని ఇస్తూ ఉన్నాయి, కొన్ని కంపెనీస్ ఇవ్వట్లే, అలాంటప్పుడు మీరు ఆల్రెడీ చెప్పారు వేరే కంపెనీలో కావాలంటే తీసుకోవచ్చు. సో ప్రెజెంట్ మంచి కంపెనీ ఏముంది అని అడిగినట్లయితే, ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రెజెంట్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ అన్నది బాగుందండి.
ఎందుకంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ కి క్లైమ్ సెటిల్మెంట్ రేషియో 99.7 ఉంది. ఎప్పుడైనా మనం ముందుగా చూడాల్సింది క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, తర్వాత మనం చూడాల్సింది సాల్వెన్సీ రేషియో. సాల్వెన్సీ రేషియో కూడా మంచిగా ఉంది. అండ్ ఈ కంపెనీ వద్ద 2 కోట్ల కవరేజ్ గల ప్లాన్ మనం కనుక తీసుకుందాం అనుకుంటే, మన ఏజ్ తక్కువ ఉండి పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్లీ ప్రీమియం 876 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అర్థమైందండి? మీరు జాబ్ చేస్తున్నారనుకోండి, మీకు ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% డిస్కౌంట్ మీకైతే వస్తుంది. అదే మీరు ఉమెన్ అనుకోండి, లైఫ్ టైం ప్రతి ప్రీమియం మీద 15% డిస్కౌంట్ మీకైతే వస్తుంది అనమాట. అండ్ ఫ్యూచర్ లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉంటే 3 గంటల్లో క్లెయిమ్ అన్నది రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ దాంతో పాటు స్పెషల్ ఎగ్జిట్ వాల్యూ బెనిఫిట్ ఉంది. అంటే ఏంటి? ఫ్యూచర్ లో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి, ఇంకా నా మీద ఎవరు డిపెండెన్స్ లేరు, మా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు అండ్ నాకు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది, డబ్బు ఉంది ఆల్రెడీ, నాకు రిస్క్ అయినా కూడా మా వైఫ్కి పెద్దగా ప్రాబ్లం అవ్వదు, ఎందుకంటే రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేసేసా అనుకున్నట్లయితే మీరు కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు ఈ ప్లాన్ నుంచి. అప్పటి వరకు ఎంతైతే ప్రీమియం కట్టారో ఆ ప్రీమియం అంతా వెనక్కిస్తుంది ఈ కంపెనీ. అర్థమైందండి? ఇలాంటి బెనిఫిట్లు కూడా ఈ కంపెనీ వద్ద ఉన్నాయి. ఒకవేళ తీసుకుందాం అనుకున్నట్లయితే ఫీచర్స్ అన్ని నచ్చి, ఇలా ఈ ఫీచర్సే కాదు ఇంకా చాలా ఉన్నాయండి, అన్నీ చదువుతా ఏమేమి ఉన్నాయో. సో నేను కావాలంటే తీసుకుంటా అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా, క్లిక్ చేసి మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇస్తే ఎంత పడుతుంది మంత్లీ ప్రీమియం ఆర్ ఇయర్లీ ప్రీమియం ఎంత పడుతుందో చూపిస్తుంది. అండ్ అన్నీ చదవండి, ఫీచర్స్ అంతా నచ్చి తీసుకుందాం అనుకున్నట్లయితే మీరు కావాలంటే తీసుకోవచ్చు. లింకు కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పాత కంపెనీ ఇలా పెన్షన్ టాపప్ చేయను అని చెప్తే మీరు కావాలంటే ఈ కంపెనీ వద్ద కాస్త ఎక్స్ట్రా కవరేజ్తో కొత్త ప్లాన్ని మీరు తీసుకోవచ్చు. బట్ తీసుకునే టైంలో చెప్పాలి, ఆల్రెడీ నాకు ప్లాన్ ఉంది అని చెప్పి మీరు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ థర్డ్ వన్, మీరు హోమ్ లోన్ తీసుకున్నారు. ఎగ్జాంపుల్గా రాజేష్ గురించే మాట్లాడుకుందాం. సో పాప పుట్టిన 1 year తర్వాత హోమ్ లోన్ తీసుకున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడు, 60 lakhs హోమ్ లోన్. సో కొన్ని బ్యాంకులు ఏంటంటే హోమ్ లోన్ తీసుకునే టైంలోనే ఇన్సూరెన్స్ని కూడా తీసుకోమంటాయి. ఎందుకు? పొరపాటున మనకి రిస్క్ అయిందనుకోండి, ఎంతైతే హోమ్ లోను బాకీ ఉందో అది మాఫీ అయిపోతుంది అనమాట. సో 1 time కట్టించేసుకుంటారు 5 lakhs 6 lakhs అని చెప్పి. సో రాజేష్ కేసులో చూసుకున్నట్లయితే 60 lakhs హోమ్ లోన్ కాబట్టి ఆ బ్యాంకు 60 lakhs కవరేజ్తో సెపరేట్ ప్లాన్ తీసుకోమంటుంది. ఒకవేళ నాకు ఆల్రెడీ ఉందండి 2.5 CR కవరేజ్ అని చెప్తే కొన్ని బ్యాంకులు సర్లే ఆల్రెడీ ఉందా ఫైన్ అని చెప్పి అడగవు. ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ని అడగలే బ్యాంకు, ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి. ఇక్కడ బ్యాంక్ అడగలేదు కదా అని చెప్పి మనం సైలెంట్గా ఉండకూడదు. మనం ఏం చేయాలి? మన కవరేజ్ని పెంచుకోవాలి. ఎంత పెంచుకోవాలి? ఎంతైతే హోమ్ లోన్ తీసుకున్నామో అంత పెంచుకోవాలి. రాజేష్ 60 lakhs హోమ్ లోన్ తీసుకున్నాడు కనుక కవరేజ్ 60 lakhs పెంచుకోవాలి. ఎందుకు? ప్రతి దానికి ఒక పర్పస్ ఉంది. ఇది కొత్తగా యాడ్ అయింది హోమ్ లోను, సో దాని పర్పస్కి కూడా కాస్త డబ్బు వెళ్ళాలి కదా మనకి రిస్క్ అయితే. సో అందుకని చెప్పి సెపరేట్గా 60 lakhs యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోతే ఏమవుతుంది? మనకి రిస్క్ అయితే వచ్చిన డబ్బులో చాలా డబ్బు హోమ్ లోన్కి వెళ్ళిపోతుంది. అదే మనం సెపరేట్గా యాడ్ చేసుకున్నాం అనుకోండి, హోమ్ లోన్ డబ్బు హోమ్ లోన్కి ఉంటుంది. సో మన కుటుంబం ఆ డబ్బుతో, మిగతా డబ్బుతో హ్యాపీగా ఉంటుంది. అర్థమైందండి? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ రాజేష్ 60 lakhs టాపప్ చేసుకుంటే ఆ 60 lakhs కవరేజ్కి ఎంత కట్టాలి? ఇప్పుడు ప్రెసెంట్ 2.5 CRకి 1250 కడుతూ ఉన్నాడు. సో 60 lakhs యాడ్ చేస్తే ఆ 60 lakhsకి 330, యావరేజ్గా 330 ఆ విధంగా పెరగచ్చు. సో ఇక్కడ 330 యాడ్ చేస్తే 3.1 CRకి 1580 రూపాయలు పర్ మంత్ పడవచ్చు. జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే. అర్థమైందండి? జస్ట్ 60 lakhs కవరేజ్ యాడ్ చేయడం వల్ల 330 రూపాయలు మాత్రమే పెరుగుతుంది నెలకి. సో ఈ 60 lakhs పెంచేస్తే 3.1 CR అవుతుంది, 3,10,00,000. దీనికి తను కట్టాల్సిన మంత్లీ ప్రీమియం 1580 రూపాయలు. ఈ విధంగా టాపప్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక ప్లాన్ తీసుకోండి 60 lakhsకి కావాలంటే. బట్ ఏంటంటే చెప్పాలి, ఇలా ఆల్రెడీ ఉంది ప్లాన్స్, 2 ప్లాన్స్ ఉన్నాయి, సో 3వ ప్లాన్ అని చెప్పి చెప్పాలన్నమాట. ఎన్నన్నా తీసుకోవచ్చు, కాకపోతే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ 4th వన్ చూసుకున్నట్లయితే అప్పటి వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్తో బ్రతికేశారండి. కానీ ఇప్పుడు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళ కొడుకు మీదే ఆధారపడాలి. అది రైటు, వాళ్ళ హక్కు. చిన్నప్పుడు మనల్ని పెంచారు, సో అప్పుడు లెక్కేసుకున్నారా లెక్కలు? అమ్మో నా కొడుకుడు వీడికి తిండి పెడుతున్నాను, డబ్బులు అయిపోతున్నాయని చెప్పి వాళ్ళు లెక్కలేసుకున్నారా? లేదు. ప్రేమ ఇప్పుడు కూడా అంతే, అది మన రెస్పాన్సిబిలిటీ. వన్స్ వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనది రెస్పాన్సిబిలిటీ. కొందరు ఉన్నారండి
అనాథాశ్రమంలోని అక్కడెక్కడ వృద్ధాశ్రమంలోని పడేస్తున్నారు. అలాంటి పనులు ఎప్పుడు చేయకండి, మంచిది కాదు. ఇప్పుడు మనం మన పేరెంట్స్ని సరిగ్గా చూసుకుంటేనే రేపు మన పిల్లలు మనల్ని చూసుకుంటారు. ఇప్పుడు మనం మనల్ని చూసుకోలేదనుకోండి, మన పిల్లలు కూడా మనల్ని చూసుకోరు. సో అందుకనే ఇది కూడా మీ రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో పేరెంట్స్ని కూడా అలాగే చూసుకోండి. సో రేపు పొద్దున్న వాళ్ళు మన మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొకసారి పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కదా, ఖచ్చితంగా హాస్పిటల్స్ కానీ అవన్నీ ఇవన్నీ చాలా ఖర్చులు అవుతాయి. సో అందుకని చెప్పి మనం లేకపోయినా కూడా వాళ్ళు అదే మనం ఉంటే ఏ విధంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారో అలాగే ఉండాలి. అలాగే ఉండాలంటే ఖచ్చితంగా కవరేజ్ కాస్త పెంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి నెలవారీ ఖర్చు అంతా కలిపి 30,000 అవుతుంది అనుకోండి, సంవత్సరానికి 3,60,000, అలా 15 years లెక్కేసుకోండి. 15 yearsకి లెక్కేసుకోవాలి మీరు. సో 3,60,000 ఇంటూ 15 అంటే 54 lakhs, అంటే అటు ఇటుగా ఒక 60 lakhs పెంచుకోండి వాళ్ళు డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత. సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 3.1 CR మీ కవరేజ్. సో ఎంత కడుతున్నారు? 1,580 రూపాయలు పర్ మంత్ కడుతున్నారు. సో మీరు ఒక 60 lakhs టాప్అప్ చేసుకుంటే మీకు మహా అయితే 380 రూపీస్ మంత్లీ ప్రీమియం 380 రూపీస్ పెరుగుతుంది అనమాట. అంతా కలిపితే 1,960 రూపాయలు. ఓవరాల్ కవరేజ్ చూసుకున్నట్లయితే 3.1 ప్లస్ ఇప్పుడు ఒక 60 అంతా 3.7 అవుతుంది. ఓవరాల్ గా కవరేజ్ 3.7 అవుతుంది. సో దానికి మీరు ఓవరాల్ గా కట్టాల్సింది 1960 పర్ మంత్. ఇలా పెంచుకుంటే మంచిది. టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఇన్వెస్ట్మెంట్ కాదు. రేపు లేకపోతే మన ఫినాన్షియల్ బర్డెన్ అంతా అదే చూసుకుంటుంది. అంటే మన కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అంటే మనం ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిందే. ఇలా ఈ 4 సందర్భాల్లో పెంచుకోండి. 1 మ్యారేజ్, 2 పాపో బాబో పుట్టిన తర్వాత, 3 హోమ్ లోను, 4 పేరెంట్స్ మీ మీద డిపెండ్ అయిన తర్వాత ఖచ్చితంగా టాప్అప్ చేసుకోండి. లేకపోతే సెపరేట్గా ఇంకొక ప్లాన్ తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది. సో ఒకవేళ ఇప్పటి వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దయచేసి తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా పర్లేదండి. సో యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ప్రెసెంట్ బాగానే ఉంది. ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక్కసారి ఎందుకన్నా మంచిది లింక్ని క్లిక్ చేసి అంతా చదవండి. A to Z అన్ని చదవండి. నచ్చితే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. బయట తీసుకుంటానా నాకేం ప్రాబ్లం లేదు. ఈ సమాచారం మీకు నచ్చితే నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.